హలో గాయ్స్, వెల్కమ్ టు టెక్ థింగ్స్ సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్. టుడే క్లాస్ వచ్చి హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ దీస్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ది appearance or style of the text. They can emphasize, highlight, or modify the way text is displayed on a web page. HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో దాని యొక్క కంటెంట్లో ఉన్న స్టైల్ని మార్చడానికి ఉపయోగిస్తారు. అండ్ ఆ కంటెంట్ని హైలైట్ చేయడానికి కూడా ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఉపయోగిస్తారు. అందులో ఫస్ట్ వన్ ట్యాగ్ వచ్చి బోల్డ్ ట్యాగ్. ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్లో బోల్డ్గా డార్క్గా కనిపించాలి అంటే ఈ బీ ట్యాగ్ని యూజ్ చేస్తారు. బీ మీన్స్ బోల్డ్ ట్యాగ్. నెక్స్ట్ ట్యాగ్ వచ్చి స్ట్రాంగ్ ట్యాగ్. ఇట్ మీన్స్ emphasizes text semantically, typically, rendering it bold. It is similar to bold tag. Bold tag కి strong tag కి డిఫరెన్స్ ఏమిటంటే బోల్డ్ ట్యాగ్ అనేది కేవలం టెక్స్ట్ని బోల్డ్గా మార్చడానికి ఉపయోగిస్తారు. బట్ స్ట్రాంగ్ ట్యాగ్ వచ్చేటప్పటికి టెక్స్ట్ని బోల్డ్గా చూపించడమే కాక దాని ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. దీని మీనింగ్ ఏమిటంటే మనం ఏదైనా బ్రౌజర్లు, స్క్రీన్ రీడర్లు మరియు సెర్చ్ ఇంజిన్లకు ఆ టెక్స్ట్ ముఖ్యమని తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ ట్యాగ్ వచ్చి ఇటాలిక్ ట్యాగ్. ఇట్ మేక్స్ టెక్స్ట్ ఇటాలిక్. మనం ఇప్పుడు ఏదైనా కంటెంట్ని ఇటాలిక్ స్టైల్లో ప్రింట్ చేయాలంటే ఈ ఇటాలిక్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. దీన్ని ఐ అనే సింబల్తో ఇండికేట్ చేస్తారు. ట్యాగ్ వచ్చి అండర్లైన్ ట్యాగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అండర్లైన్ ది టెక్స్ట్. ఇప్పుడు మనం అండర్లైన్ చేసిన టెక్స్ట్ను ముఖ్యంగా చూపించడానికి హైపర్ లింక్స్కి లేదా ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగిస్తారు. దీనిని యూతో ఇండికేట్ చేస్తారు. ఆ నెక్స్ట్ ట్యాగ్ వచ్చి బిగ్ ట్యాగ్. ద బిగ్ ట్యాగ్ ఇన్ HTML ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్ ఆఫ్ ది ఎన్క్లోజ్డ్ టెక్స్ట్ స్లైట్లీ లార్జర్ దెన్ ది సరౌండింగ్ టెక్స్ట్. బిగ్ ట్యాగ్ అనేది మనం ఇచ్చిన కంటెంట్ అనేది పెద్దగా కనిపించడానికి ఉపయోగిస్తారు. ఆ నెక్స్ట్ ట్యాగ్ వచ్చి స్మాల్ ట్యాగ్. ద స్మాల్ ట్యాగ్ ఇన్ HTML ఈజ్ యూజ్డ్ టు రెండర్ టెక్స్ట్ ఇన్ ఏ స్మాలర్ ఫాంట్ సైజ్ దెన్ ద సరౌండింగ్ టెక్స్ట్. మనం ఇచ్చిన కంటెంట్ని స్మాల్ లెటర్స్లో ఆర్ స్మాల్ టెక్స్ట్లో డిస్ప్లే అవ్వాలంటే ఈ స్మాల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చి స్ట్రైక్ ట్యాగ్. It is used to render text with a strike through effect. This is normal text and this is struck through text. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్కి ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే, టైటిల్ వచ్చి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని ఇస్తున్నాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని టైప్ చేస్తున్నాం. ఓకే, బాడీ సెక్షన్లో ఇప్పుడు ఫస్ట్ ట్యాగ్ వచ్చి బోల్డ్ ట్యాగ్. దీన్ని బీతో డినోట్ చేస్తారు. బి. కంటెంట్ వచ్చి బోల్డ్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బీని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, మన ఇచ్చిన కంటెంట్ అనేది థిక్గా కనపడడానికి బోల్డ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చి ఇటాలిక్ ట్యాగ్. ఇటాలిక్ ట్యాగ్ని ఐతో డినోట్ చేస్తారు. ఓకే, కంటెంట్ వచ్చి ఇటాలిక్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం. ఇచ్చిన కంటెంట్ అనేది ఇటాలిక్ స్టైల్లో కనిపించాలంటే ఈ ఇటాలిక్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. వచ్చి స్ట్రాంగ్ ట్యాగ్. ఇట్ సిమిలర్ టు బోల్డ్ ట్యాగ్. స్ట్రాంగ్ ట్యాగ్ అని కంటెంట్లో ఇస్తున్నాం. దీన్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి బిగ్ ట్యాగ్. మనం ఇప్పుడు ఏదైనా కంటెంట్ని ప్రింట్ చేస్తే ఆ కంటెంట్ అనేది బిగ్ సైజ్లో ప్రింట్ అవ్వాలంటే బిగ్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. ఓకే, కంటెంట్ వచ్చి బిగ్ ట్యాగ్ ఇచ్చాను. దీన్ని క్లోజ్ చేసాం బిగ్ ట్యాగ్ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్మాల్ ట్యాగ్ని టైప్ చేస్తున్నాం. ఓపెన్ ట్యాగ్లో స్మాల్ అని టైప్ చేసాం. నెక్స్ట్ వచ్చి కంటెంట్ వచ్చి స్మాల్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాను. క్లోజ్ ది స్మాల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను.
ఓకే. అండర్లైన్ ట్యాగ్. ఓకే. దీన్ని తో డినోట్ చేస్తాం. అండర్లైన్ ట్యాగ్ అనే దాన్ని కంటెంట్లో రాస్తాం. అలా క్లోజ్ చేసాం. ఓకే. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ ట్యాగ్ వచ్చి స్ట్రైక్ ట్యాగ్. స్ట్రైక్. ఓకే. కంటెంట్ వచ్చి స్ట్రైక్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాం. క్లోజ్ ద స్ట్రైక్ ట్యాగ్. ఓకే. స్ట్రైక్ ట్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత ఫైల్స్ ఓపెన్ చేసి సేవ్ యాజ్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద f.html అనే దాంతో నేమ్తో సేవ్ చేయాలి ఫైల్ నేమ్ని. ఆ నెక్స్ట్ సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేసేయాలి. ఇప్పుడు మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద సేవ్ అయిన దాన్ని F అనే బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓకే. దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. మనకు లైన్ బై లైన్ ఫార్మాట్లు రావాలంటే బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకే. బిఆర్ అని టైప్ చేస్తున్నాం ఓపెన్ ట్యాగ్లో. ఓకే. సేమ్ సిమిలర్గా బ్రేక్ ట్యాగ్ అని ఇస్తున్నాను అన్నట్లు బ్రేక్ ట్యాగ్ బిఆర్ ట్యాగ్. ఓకే. ఒకసారి సేవ్ చేసి మినిమైజ్ చేస్తే రిఫ్రెష్ చేద్దాం. ఓకే. బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్, bold tag, italic tag, strong tag, big tag, small tag, underline tag, strike tag. This is the final output.